Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ వ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ నుండి ఎక్సర్సైజ్ 2.4లో రిమైనింగ్ సమ్స్ నేర్చుకుందాం. 5th వన్ చూడండి. వెన్ ఐ ట్రిపుల్ ఎ సర్టైన్ నెంబర్ అండ్ యాడ్ 2 ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ ఐ డూ వెన్ ఐ సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ 50 ఫైండ్ ది నెంబర్. అంటే చూడండి, వెన్ ఐ ట్రిపుల్ ఎ సర్టైన్ నెంబర్ అండ్ యాడ్ 2 అంటే ఒక నెంబర్ను 3 టైమ్స్ చేసి 3 యాడ్ చేస్తే ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ ఐ డూ వెన్ ఐ సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ 50. అది 50 నుండి ఆ నెంబర్ను సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూకి సమానం అవుతుంది అని అంటున్నారు. ఫైండ్ ద నెంబర్, ఆ నెంబర్ని కనుక్కోవాలి. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫైండ్ ది నెంబర్ అన్నారు కదా, మనం ఆ తెలియని నెంబర్ని ఎక్స్ అని కన్సిడర్ చేద్దాం. వెన్ ఐ ట్రిపుల్ ఏ సర్టైన్ నెంబర్, మనము ఆ ఎక్స్ అనే నెంబర్ని ట్రిపుల్ చేస్తే ఏమవుతుంది, 3x అవుతుంది. అండ్ యాడ్ 2, 3xకి 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, 3x ప్లస్ 2 అవుతుంది. ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ యాజ్ ఐ డూ వెన్ ఐ సబ్ట్రాక్ట్ ది నెంబర్ ఫ్రమ్ 50. అంటే 50 నుండి ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా, 50 నుండి ఆ ఎక్స్ అనే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమవుతుంది, 50 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ అన్నారు కదా, అంటే ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అని చెప్పారు కదా. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ చేయాలి. ఫస్ట్ లెట్ ది అన్నోన్ నెంబర్ బి ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ స్టెప్, వెన్ ది నెంబర్ ఈజ్ ట్రిపుల్ అండ్ 2 ఈజ్ యాడెడ్ ఇది ఈక్వల్స్ టు ఏమవుతుంది, 3x ప్లస్ 2 అవుతుంది. వెన్ ది నెంబర్ ఈజ్ ట్రిపుల్డ్, సో ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా, ట్రిపుల్ చేస్తే 3x అవుతుంది. అండ్ 2 ఈజ్ యాడెడ్, 3x ప్లస్ 2 అవుతుంది. నెక్స్ట్ స్టెప్, సబ్ట్రాక్టింగ్ ది నెంబర్ ఫ్రమ్ 50 ఈజ్ ఈక్వల్స్ టు 50 మైనస్ ఎక్స్. ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా, సబ్ట్రాక్టింగ్ ది నెంబర్ ఫ్రమ్ 50 అంటే 50 మైనస్ ఎక్స్. సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఫ్రమ్ 50 అని ఇచ్చారు కదా, సో 50 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఆర్హెచ్ఎస్ చేయాలి కదా. సో ఈక్వేషన్ మనకేమవుతుంది, 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 50 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. 3x ప్లస్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఆర్హెచ్ సైడ్ ఉన్న మైనస్ ఎక్స్ అనేది ఎల్హెచ్ సైడ్కి వస్తే అది సైన్ చేంజ్ అవుతుంది కదా, ప్లస్ ఎక్స్ కాస్త మైనస్ ఎక్స్ కాస్త ప్లస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ 50 ప్లస్ 2ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -2 అవుతుంది. 3x ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 4x అవుతుంది కదా. సో 4x ఈజ్ ఈక్వల్స్ టు 50 మైనస్ 2 ఎంత అవుతుంది, 48 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 48. 4 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా, సో 4ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. సో 48/4 ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 4 1s 4 12s. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 12 వచ్చింది. దేర్ఫోర్ the number is equals to 12. సో ఇదే ఆన్సర్. ఇప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసి చూద్దాం.
మనకు ఈక్వేషన్ ఏమొచ్చింది, 3x + 2 = 50 - x కదా. అది ఇక్కడ రాసుకుందాం. 3x + 2 = 50 - x. మనకి ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది, 12 వచ్చింది కదా. ఈ 12ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × 12 + 2 = 50 - x వాల్యూ 12 కదా. 12 3 12 ఎంత, 36. 36 + 2 = 50 - 12 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 38 వస్తుంది. 36 + 2 ఎంత అవుతుంది, 38 = 38. LHS = RHS ఏమొచ్చింది కదా. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇదేమైనా ఆన్సర్. నెక్స్ట్ 6th వన్ చూడండి. మేరీ ఈజ్ ట్వైస్ ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. ఇన్ 5 years time she will be 2 years older than her sister. Find how old are they both now. అంటే ఏంటి, మేరీ ఈజ్ ట్వైస్ ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. మేరీ తన సిస్టర్తో డబుల్ ఏజ్లో ఉందట. ఇన్ 5 years టైం అంటే 5 years తర్వాత షీ విల్ బీ 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. మేరీ తన సిస్టర్తో 2 years ఓల్డర్ ఉంటుందట. ఫైండ్ హౌ ఓల్డ్ ఆర్ దే బోత్ నౌ. ఇప్పుడు మేరీకి మరియు తన సిస్టర్కి ఎంత వయసు ఉంటుంది అని అడుగుతున్నారు. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. లెట్స్ మేరీ సిస్టర్ ఏజ్ బి x అనుకుందాం. మేరీ సిస్టర్ ఏజ్ని మనం x అనుకుంటే మేరీస్ ఏజ్ ఎంత అవుతుంది ప్రజెంట్గా. ఇప్పుడు మేరీస్ కరెంట్ ఏజ్ మేరీస్ ఏజ్ x అయినప్పుడు మేరీ ఈజ్ ట్వైస్ ఓల్డర్ దాన్ హర్ సిస్టర్ అన్నారు కదా. అంటే వాళ్ళ సిస్టర్ కంటే డబుల్ ఉంటుందన్నారు కదా. సో 2x అవుతుంది. నెక్స్ట్ ఇన్ 5 years టైం అంటే ఆఫ్టర్ 5 years తర్వాత షీ విల్ బీ 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. అప్పుడు మేరీస్ ఏజ్ ఎంత అవుతుంది, మేరీస్ ఏజ్ = మేరీస్ కరెంట్ ఏజ్ 2x అనుకున్నాం కదా. 2x + 5 అవుతుంది. అప్పుడు హర్ సిస్టర్స్ ఏజ్ ఎంత అవుతుంది, మేరీ సిస్టర్ ఏజ్ని x అనుకున్నాం కదా. సో x + 5 అవుతుంది. నెక్స్ట్ ఇన్ 5 years మేరీ విల్ బీ 2 years ఓల్డర్ దెన్ హర్ సిస్టర్ అన్నారు కదా. సో మనము ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, 2x + 5 = x + 5 + 2. ఎందుకంటే 5 years తర్వాత మేరీ తన సిస్టర్ కన్నా 2 years ఓల్డర్ ఉంటుంది అని అన్నారు కదా. సో అందుకని ఈక్వేషన్ని ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ 2x + 5 = x + 5 + 2 7 అవుతుంది కదా. 7. ఇప్పుడు x టర్మ్స్ని ఒక సైడ్కి రాసుకుందాం. 2x రైట్ సైడ్ ఉన్న +xని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -x అవుతుంది. = 7 + 5ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -5 అవుతుంది. 2x - x ఎంత అవుతుంది, x కదా. సో x = 7 - 5 2 అవుతుంది. సో x = ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు దేర్ఫోర్ మనము ఈ xని ఏమనుకున్నాం,
లెట్స్ మేరీ సిస్టర్ ఏజ్ బి ఎక్స్. అంటే మేరీ సిస్టర్ యొక్క ఏజ్ని మనం ఎక్స్ అనుకున్నాం కదా, అంటే ఎక్స్ వాల్యూ 2 వచ్చింది కాబట్టి ఈ 2 అనేది మేరీస్ యొక్క సిస్టర్ ఏజ్ అనమాట. మేరీస్ సిస్టర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 years old. అప్పుడు మేరీస్ ఏజ్ ఎంత అవుతుంది మనకు? మేరీస్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు, మేరీస్ ఏజ్ని 2x అనుకున్నాం కదా, సో 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 2 వచ్చింది కదా, 2 2 4 కదా, సో 4 years old. ఓకేనా. ఫైండ్ హౌ ఓల్డ్ ఆర్ దే బోత్ నౌ. అంటే ఇప్పుడు మేరీస్ యొక్క సిస్టర్ ఏజ్ కరెంట్గా ఎంత ఉంది? 2 years old. మేరీస్ యొక్క ఏజ్ కరెంట్ ఏజ్ ఎంత ఉంది? 4 years old. ఇదే ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.